సూపర్ మ్యాన్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాల యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఫిలిం. UA-13+ వచ్చినటువంటి ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించిందనే చెప్పాలి. 11 జూలై 2025 ఈ సినిమా విడుదలైంది. దీని గురించి బుక్ మై షోలో ఏం రాశారంటే, ఇన్ హీ సిగ్నేచర్ స్టైల్ జేమ్స్ గన్ అంటే డైరెక్టరు టేక్స్ ఆన్ ద ఒరిజినల్ సూపర్ హీరో ఇన్ ద న్యూలీ ఇమాజిన్డ్ DC యూనివర్స్ with a singular blend of epic action, humor and heart, delivering a Superman who's driven by compassion and an inherent belief in the goodness of humankind అని రాసుకున్నారు దీంట్లో. ఇక ఈ సినిమాకి సూపర్ మ్యాన్గా చేసిన నటుడు పేరు ఏంటంటే డేవిడ్ కారెన్స్వెట్. ఇతను క్లార్క్ కెంట్గా అంటే సూపర్ మ్యాన్గా, తర్వాత కాల్ ఏఐగా యాక్ట్ చేశాడు. అట్లాగే రాచెల్ బ్రోస్నహాన్ హీరోయిన్గా లూయిస్ లేన్ పాత్రలో నటించింది. నికోసల్ హాల్ట్ వచ్చేసి లెక్స్ లూథర్గా, తర్వాత ఎడీ గ్యాటిజీ వచ్చేసి మైకల్ హోల్ట్ అంటే మిస్టర్ టెరిఫిక్గా, తర్వాత నాథన్ ఫిలియాన్ వచ్చేసి గై గార్డ్నర్గా అంటే గ్రీన్ ల్యాంథర్న్గా, తర్వాత ఇసబెలా మర్సడ్ వచ్చేసి కేంద్ర సాండర్స్గా నటించిన ఈ సినిమాకి జేమ్స్ గన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కాగా, పీటర్ సఫ్రాన్ ప్రొడ్యూసరు. ఇక ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు వచ్చేసి చంతల్ నోంగువో, తర్వాత లార్స్ పి వింటర్. ఇక సినిమా ఎలా ఉంది ఏం సంగతి ఒకసారి పరిశీలిద్దాము. ఈ సినిమా ఒక పాత నమూనా సినిమా. దీంట్లో ఎటువంటి కొత్తదనం లేదు. ఒక DC యూనివర్స్ ఒకటి క్రియేట్ చేశారు. సూపర్ మ్యాను ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పటిలాగానే అందరినీ కాపాడుతూ ఉంటాడు. ఓ ప్లానెట్ది పత్రిక చూపిస్తారు. ఆ పత్రిక ఆఫీస్లో ఎప్పటిలాగానే పాత సూపర్ మ్యాన్ ఎపిక్స్లలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఈ 11 జూలై 2025 దానికి ఎటువంటి క్యాప్షన్ కూడా లేదు. సూపర్ మ్యాన్ ఎన్నో సూపర్ మ్యాన్ అనే దానికి జనరల్లీ కింద ఒక్కొక్క సూపర్ మ్యాన్కి తేడా చూపిస్తూ ఉంటారు మనకి, లేదా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, లేదా దాని కింద ఇంకేదో ట్యాగ్ లైన్ రాస్తారు. ట్యాగ్ లైన్ రాయడానికి కూడా బద్దకిచ్చింది వీళ్ళకి. సో ట్యాగ్ లైన్ కూడా రాయలేదు. ఇక సూపర్ మ్యాన్గా చేసిన అతను ఒక్కడే ఈ సినిమాకి కొంచెం యాప్ట్గా ఉన్నటువంటి నటుడు. మిగతా వాళ్ళందరూ చాలా ఆర్డినరీ స్థాయి నటననే ప్రదర్శించారు. ఆ నటన కూడా ఆర్డినరీ స్థాయిలోనే ఉంది. ఇందులో ఒక అతను నోట్లోకి అన్నీ పోవడము, ఆ డిఫరెంట్గా ఉండడము, ఆ వేరే గ్రహం నుంచి నేను వచ్చానని చెప్పేసి ఇతను అనడము, ఎందుకు వచ్చాము ఆ గ్రహం మీద నుంచి వీళ్ళు ఇంటరాగేట్ చేయడము, ఆ తర్వాత ఆ వేరే గ్రహంకు ఒక బ్లాక్ హోల్ లాంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క, దానికి ఇంపార్టెంట్ పాత్ర ఇచ్చారు. ఆ కుక్కకు సంబంధించినటువంటి చేష్టల్ని వీళ్ళు ఏ రకంగా చేస్తారు, తర్వాత ఆ కుక్కని ఏ రకంగా లోపలికి రోదస్లోకి తీసుకెళ్లారు అదంతా చూపిస్తారు మనకి. ఆ తర్వాత ఒక వింత రకం మనిషి ఉంటాడు. ఆ వింత రకం మనిషి చేసే చేష్టలు, తర్వాత ఒక శత్రువులు ఏం చేస్తారంటే ఒక మనిషిని జనంలోకి వదులుతారు. వదిలినటువంటి మనిషి కాసేపట్లోనే పెద్ద హల్క్గా తయారవుతాడు. అతన్ని సూపర్ మ్యాన్ ఏ రకంగా ఢీకున్నాడు, అతన్ని వేరే వాళ్ళు ఏ రకంగా బంధించారు అనేది ఆ వింత అవైతే విజువల్స్ ఏవైతున్నాయో అవి బాగుంటాయి. అట్లాగే సముద్రం రెండుగా విడిపోయేటువంటి సన్నివేశం మనం ఎప్పుడో పాత సినిమాల దాంట్లో బెనర్లో చూసాము. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దీంట్లో మళ్ళీ 2 సార్లు విడిపోయినటువంటి సముద్రాన్ని చూపిస్తారు. సో ఆ రకంగా ఆల్కుని ఓడించిన తర్వాత మళ్ళీ ఏ రకంగా వాళ్ళు ఆ ఆల్కును ఆకట్టుకున్నారు అనేది ఒకటే విజువల్స్ మనకు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తర్వాత DC యూనివర్స్లో వీళ్ళ ప్రయాణం ఏ రకంగా సాగింది, బ్లాక్ హోల్లో ఏ రకంగా ఉన్నారు వీళ్ళు, ఆ తర్వాత ఏ రకంగా సూపర్ మ్యాన్ అదంతా ఢీకొని ఏ రకంగా మనకు తీసుకొచ్చాడు అనేది మనకు చూపిస్తుంది. విజువల్ VFX ఎఫెక్ట్స్ను, తర్వాత వేరే వాతావరణానికి వెళ్ళినప్పుడు చూపించినటువంటి ఎఫెక్ట్స్ కొంచెం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మిగతా సూపర్ మ్యాన్ కథ అంతా చాలా చాలా చరవణమైన కథ. తర్వాత సూపర్ మ్యాన్ని సెకండ్ హాఫ్లో హింసించడము, ఆ తర్వాత సూపర్ మ్యాన్ను ఆ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఫ్రెండ్ని చంపేయడము, ఇంకొక వ్యక్తి బాధపడితే ఒక పిల్లాన్ని అతనికి అప్పజెప్పి వాళ్ళు వెళ్ళిపోవడము, ఆ తర్వాత వీళ్ళు ఏ రకంగా మొత్తం విజయపదంలోకి వెళ్ళారన్నది, ఆ సూపర్ మ్యాన్ ఏ రకంగా వీటన్ని విజయ తీరాలకు చేర్చారన్నది మిగతా కథ. సో కథనాలలో ఏం పసలేకపోయినా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ఇందాకే చెప్పినట్టుగా సముద్రం రెండుగా చీలడము, ఆ తర్వాత హాల్కి వచ్చినప్పుడు ఏ రకంగా మొత్తం నగరాన్ని అతలాకుతలం చేయడము, సూపర్ మ్యాన్ ఏ రకంగా ఆకట్టుకున్నాడో చూపించారు. కాకపోతే సూపర్ మ్యాన్ని ఈసారి సూపర్ వేస్ట్ మనిషిగా చూపించేటువంటి ప్రయత్నంలో అతన్ని తొక్కడము, అతన్ని హింసించడము, అతనికి నోట్లో అంచేంత ఏవో రకరకాల కీటకాలు లాంటివన్నీ నోట్లోకి వెళ్ళినట్టు, లోపల నుంచి పైపులు లాంటివన్నీ లాగినట్టు అలా చూపించినప్పుడు ఆయన ఇమేజ్ డౌన్ అయ్యే విధంగా క్యారెక్టర్ని ఇది చేయడం జరిగింది. సో అవి కొంచెం ప్రేక్షకులకు జీర్ణం పడదు. మిగతా సెక్స్ అట్లాంటివి ఏమి సూపర్ మ్యాన్ సినిమాల్లో ఉండవు కాబట్టి అటువంటి ఏమి లేవు. నీట్గా ఉన్నటువంటి సినిమా. లిప్ లాకులు మాత్రం ఉన్నాయి సినిమాలో.
మిగతా అంతా కూడా చాలా క్యాజువల్గా సాగింది. ఆ ర్యాచల్ బ్రాస్నాన్ అందం కూడా ఏం పెద్దగా చూపించలేదు మనకంతా మామూలు క్యాజువల్గానే సాగుతుంది. ఆ ప్లానెట్లోంచి వీళ్ళు గమనించడము, ఇతను సూపర్ మ్యాన్ వచ్చిన తర్వాత ప్రజలందరూ సూపర్ మ్యాన్ని కోరుకోవడం, పిల్లలు కూడా సూపర్ మ్యాన్ రావాలని కోరుకోవడం, సూపర్ మ్యాన్ వచ్చి ఏ రకంగా వాళ్ళని కాపాడాడు అనేది రెగ్యులర్గా ఇదే. కాకపోతే హాల్కి వచ్చినప్పుడు కాలు కింద సూపర్ మ్యాన్ ఉండడము, తొక్కే సన్నివేశాలు అద్భుతంగా తీశారు. అవి మాత్రం చాలా బాగున్నాయి. అవి ఫస్ట్ హాఫ్లో కనబడతాయి. సెకండ్ హాఫ్లోనేమో ఇంకా ఈ బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత సూపర్ మ్యాన్ ఏ రకంగా వాళ్ళని ఎదుర్కొన్నాడు, వాళ్ళ శత్రువులు ఏ రకంగా ఆయన వెంటాడారు అన్నది మిగతా కథనం. కాకపోతే సూపర్ మ్యాన్ని నీరసం పడేలాగా చేసి అతన్ని కొట్టేటువంటి సన్నివేశాలే కొంచెం మనకు జీర్ణం పడవు. ఎందుకంటే సూపర్ మ్యాన్ అంటే ఒక పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి ఇది కాబట్టి అట్లాగా మనకి అద్భుతాలు కాకుండా మామూలుగా చూపించినప్పుడు అది క్యాజువల్గా అనిపిస్తుంది. కానీ బ్లాక్ హోల్లో మాత్రం చాలా బాగా ఫైట్ చేసినట్టుగా అవన్నీ విజువల్స్ బాగున్నాయి. ఇది 3D వర్షన్లో మనకు సినిమా బాగుంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వర్షన్లలో 2D డాల్బీ సినిమా, 3D MX 4D 3D స్క్రీన్ X 40X 3D ఐస్ 3D ఐమాక్స్ 2D డాల్బీ సినిమా 2D ఐమాక్స్ 3Dలలో హిందీ, తెలుగు, తమిళ్, తర్వాత ఇంగ్లీష్ వర్షన్లలో రిలీజ్ అయ్యింది. మన దగ్గర కూడా తెలుగు వర్షన్తో సహా 3Dలో ప్లే అవుతుంది. 4DX థియేటర్స్లో కూడా 4D కూడా ఆడుతున్నది ఈ సినిమా. సో మొత్తానికి ఏంటంటే ఇన్ని ఫార్మాట్స్లలో వచ్చినటువంటి ఈ సినిమా జనాలను ఆకట్టుకుంటుందా అంటే పర్వాలేదు అనిపించేటువంటి ఇది మాత్రమే స్పందన వచ్చింది. ఎందుకంటే కారణం ఏంటిదంటే ఒకటేమో సూపర్ మ్యాన్కి కింద క్యాప్షన్ ఇచ్చి ఇది ఎన్నో సూపర్ మ్యానో తెలియకుండా రిలీజ్ ఏంటో అర్థం కాని పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కథనాలలో కొత్తదనం లేకపోవడం. ఒక బ్లాక్ హోల్లో వెళ్ళి ఏదో పరిశోధన చేసి ఆ కుక్క జంతువులతోటి అది తీసుకొని అంతా కుక్కలను నక్కలను అన్ని కలిపినట్టుగా తీసినట్టుగా ఒక నాసిరకం సినిమాగా చూపించే ప్రయత్నం చేశారు సూపర్ మ్యాన్ని. సో అక్కడ ఈ సినిమాకు మెయిన్ బ్రేక్ పడింది. సో అందుకే ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టినట్టే అనిపించింది. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక భారీధనము, ఒక VFXలు, కొన్ని ఎఫెక్ట్స్ అవి మాత్రమే ఈ సినిమాను కాపాడే అంశాలు. ఇక రికార్డింగు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. అట్లాగే హీరోగా చేసిన అతను ఒకడు ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశాడు, డేవిడ్ కారన్ స్వెట్. ఇక డైరెక్టర్గా పనితనం చూపించినటువంటి జేమ్స్ గన్ను కొన్ని అంశాల్లో ప్రేక్షకుల్ని రంజింపలేకపోయాడు. ముఖ్యంగా కథనాలలో స్క్రీన్ ప్లే దగ్గర దెబ్బతిన్న సినిమా. సో మిగతా అంతా అప్పుడే సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి పర్వాలేదు అనిపించినా కూడా సినిమా అయిపోయినప్పుడు మాత్రం అసంతృప్తిగా బయటికి రావడం గమనించవచ్చు సినిమా థియేటర్లో. సో అందుకే దీనికి 50% మార్క్సే ఇచ్చాను. 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సో సూపర్ మ్యాన్ సిరీస్లో ఇది ఒక డల్ సినిమాగా చెప్పుకోవచ్చు. దీని పోటీ పెద్దగా లేని టైంలో వచ్చినా కూడా రాణించకపోవడానికి కారణం సినిమాలో పసలేకపోవడమే. సో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలతో ఏమాత్రం పోటీ లేక చతికిలపడ్డ సినిమాగా సూపర్ మ్యాన్ చెప్పవచ్చు. స్పైడర్ మ్యాన్ లాంటి సిరీస్కి ఎప్పుడు సూపర్ మ్యానే ఫస్ట్ అన్నిటికీ మించింది. సో అటువంటి సూపర్ మ్యాను ఇవాళ ఈ వేరే సినిమాల మధ్యన నలిగిపోయేటువంటి అవకాశం, జురాసిక్ వరల్డ్ రీబర్త్ ముందు వెలవెలబోయినట్టుగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. అట్లాగే F1 ద మూవీ ఒక రేస్దే అంత గొప్పగా సినిమా తీస్తే బాగా అందరికీ పరిచితమైన సూపర్ మ్యాన్ని ఆకట్టుకునే విధంగా తీయలేకపోయినందుకు ఈ సినిమాకి 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్ ఇచ్చాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.